స్క్రీన్ షేర్ చేసి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ నేను చెప్తాను, నువ్వు చేస్తుంటావా? ఎందుకంటే నా దాంట్లో అన్నీ ఇన్‌స్టాల్ అయిపోయాయి. నాకు పాసిబుల్ అవ్వదు. ఏమేం కావాలి బ్రో? VS కోడ్ ఉంది నా దాంట్లో ఆల్రెడీ. ఆల్రెడీ నీ దాంట్లో కూడా ఉందా? ఒక్క నిమిషం చూస్తా. చూడు ఒక్కసారి నీ దాంట్లో కూడా ఉంది అంటే చరణ్ బ్రో ట్రై చేద్దాం. VS కోడ్ మోస్ట్లీ ఉంది అనుకుంటా. VS కోడ్ ఉంది. ఉండడం కాదు, VS కోడ్ ఉంది. చరణ్ బ్రో నీ దాంట్లో ఏం లేవు అయితే ల్యాప్‌టాప్‌లో? హలో బ్రో ఏం లేవు కదా నీ ల్యాప్‌టాప్‌లో? ల్యాప్టాప్ ఇది కంపెనీ ల్యాప్టాప్ బ్రో, పర్సనల్ కాదు. అందుకే హాయ్ బ్రో, నీ దాంట్లో ఓన్లీ VS కోడ్ ఉంది కదా? ఇంకేం లేవు, ఇంకేం లేవు? VS కోడ్ ఉంది. ఇంకా అంటే మిగతా ఉన్నాయి, పైచార్మ్, ఎక్లిప్స్ అవి ఉన్నాయి. జావా అది జావా కూడా ఇన్‌స్టాల్ అది చేసావా? అవసరం లేదు. జావా ఐడి అది ఉంటుంది, ఎక్లిప్స్ ఉంది. ఎక్లిప్స్ ఏమో అయితే ఒకసారి స్క్రీన్ షేర్ చేయవా? నేను చెప్తుంటా. ఒక్క నిమిషం. అండ్ జగదీష్ బ్రో అండ్ కిరణ్ బ్రో మీరు నోట్ డౌన్ చేయండి. ఇప్పుడు మా లైక్ సాయి బ్రో ఏమేమి ఇన్‌స్టాల్ చేస్తున్నాడు, ఎలా ఇన్‌స్టాల్ చేస్తున్నాడు, దీంతోనే మనకు కావాల్సిన సెటప్ అయిపోతుంది. క్లియర్? ఓకే. ఫస్ట్ VS కోడ్ సెర్చ్ చేయండి. VS కోడ్ ఉంది కదా? ఒకసారి సెర్చ్ చేయండి. లేదు క్రోమ్ షేర్ అవుతుందా స్క్రీన్? క్రోమ్ లో చూపియవా? క్రోమ్ లో అయిపోయిందా? క్రోమ్ లో విజువల్ లైక్ VS కోడ్ సెర్చ్ చేయండి. చూసారు కదా, VS కోడ్ మీరు సెర్చ్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. బ్రో ఫస్ట్ రిజల్ట్స్ లోకి వెళ్ళావా? ఇది కాదు, సారీ, యుడెమీ ఓపెన్ అయింది. అదే కొంచెం కిందికి రైట్. విజువల్స్ సారీ, ఇది మ్యాక్ ఇది అనుకుంటా. ఇది కూడా కాదు, తీసే దాంట్లోకి వెళ్ళావు ఒకసారి. ఇన్స్టాల్ సరే అది డౌన్లోడ్ కొట్టు. ఈ ఫస్ట్ రిజల్ట్ మీరు సెట్ చేయ లైక్ వస్తుంది. ఫస్ట్ రిజల్ట్ రాగానే మీది విండోస్ ఏమి అందరిది. సో విండోస్ 10 and 11 ఉంటుంది మోస్ట్లీ. ఆ ఫస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి విండోస్ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్ట్ చేయనా? సో విండోస్ సెలెక్షన్ చేసిన తర్వాత కొంచెం కిందికి రండి. ఈ లోపు మనకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూపించాము డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. రైట్, అదొకసారి డౌన్లోడ్. అది డౌన్లోడ్ అయిపోద్ది. మీకు డౌన్లోడ్ అవ్వగానే ఇన్స్టాల్ చేయాల్సి లైక్ డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాలేషన్ వస్తుంది. లైక్ స్టెప్ 1 స్టెప్ 2 లాగా వస్తుంది. మీరు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే VS కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ VS కోడ్ ఎట్లా ఓపెన్ అవుతుందంటే ఇది ఒకసారి టర్మినల్ ఓపెన్ చేయండి. VS కోడ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే మీకు చాలు, అక్కడ వరకు సరిపోయింది. ఇది VS కోడ్ సెట్, రైట్. ఫస్ట్ మీరు VS కోడ్ డౌన్లోడ్ చేయాలి అండ్ VS కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ సాయి బ్రో నువ్వు క్రోమ్లోకి వెళ్ళేసి సేల్స్ ఫోర్స్ DX CLI అని సెర్చ్ చేయవా? సేల్స్ ఫోర్స్ DX CLI and CLI. ఓకే ఓకే బ్రో, రైట్. ఈ ఫస్ట్ రిజల్ట్ ఉంది కదా, అది డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది చూడు. సేల్స్ ఫోర్స్ CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ కూడా విండోస్ సెలెక్షన్ చేసి డౌన్లోడ్ చేసేది సాయి. ఇది మీ దాంట్లో లేదు కాబట్టి విండోస్ డౌన్లోడ్ విండోస్. సో విండోస్ డౌన్లోడ్ అవ్వగానే మనం ఇది కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. VS కోడ్ సెకండ్ సేల్స్ ఫోర్స్ వల్ల ఏదైతే DX CLI ఉందో ఆ CLI. మీకు టెన్షన్ ఏం లేదు. ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు IT సపోర్ట్ టీమ్ వాళ్ళే వచ్చి మీకు ఇవన్నీ ఇన్స్టాల్ చేసి వెళ్తారు. మనం పర్సనల్గా మనం చేసుకోవాలి కాబట్టి మనకు కూడా క్లారిటీ ఉండాలని మనం చేసుకోవాలి. అది క్లిక్ చేసేది .exe క్లిక్ చేస్తే మనకు ఇది ఇన్స్టాలేషన్ అయిపోయింది.
ఇలా వస్తుంది కదా, మీరు సింపుల్గా నెక్స్ట్ 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 అని క్లిక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈవెన్ బిఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఇలానే వస్తుంది, ఇలానే ఇన్స్టాల్ అవుతుంది, ఇలానే నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం. సో సిఎల్ఐ అనేది కూడా మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. బిఎస్ కోడ్, సిఎల్ఐ, ఇవి రెండు. నెక్స్ట్ బ్రో ఒకసారి బిఎస్ కోడ్లోకి వెళ్ళావా? ఈ బిఎస్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఈ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్స్ ఫిఫ్త్ ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ ఆప్షన్, రైట్. వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అలాగే ఈ బిఎస్ కోడ్ ఏదైతే ఉందో ఈ బిఎస్ కోడ్ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కొన్ని ఫ్యూచర్స్ యాడ్ చేయాలి. బై డిఫాల్ట్ లేవు. ఇక్కడ సెట్ చేయి బ్రో, సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అని. సేల్స్ ఫోర్స్ ప్యాక్ ఫస్ట్ రిజల్ట్ వచ్చింది, ఎక్స్టెన్షన్ సెకండ్ రిజల్ట్, సెకండ్ రెండు ఓపెన్ చేయి. ఎక్స్టెన్షన్ ప్యాక్ V6.65 ఇదేనా ఇన్స్టాల్ చేయాలా? రైట్, ఇన్స్టాల్ క్లిక్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ ఏదైతే మనకు కావాల్సింది ఉందో అదంతా మీకు బిఎస్ కోడ్లోకి యాడ్ అయిపోతుంది. ట్రస్ట్ పబ్లిషర్ అని ఓకేనా? రైట్, ఇన్స్టాల్. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకు 13 ప్యాక్స్ ఉంటాయి, అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి మనకు కావాల్సినవి. ఫస్ట్ బిఎస్ కోడ్ తర్వాత సేల్స్ ఫోర్స్ డిఎక్స్ సిఎల్ఐ అండ్ దెన్ బిఎస్ కోడ్లో ఈ ఎక్స్టెన్షన్ ప్యాక్. బ్రో ఒకసారి ఇది సిఎల్ఐ ఇన్స్టాల్ అయింది చూడవా, సేల్స్ ఫోర్స్ డిఎక్స్ సిఎల్ఐ ఉంది చూడు, అక్కడ క్లిక్ చేయి, మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ అయింది కదా, క్లోజ్ చేసి. ఇప్పుడు బిఎస్ కోడ్లోకి వెళ్దాం. మనకు కావాల్సిన ఎవ్రీథింగ్ వచ్చేసింది. బిఎస్ కోడ్ వచ్చింది, సేల్స్ ఫోర్స్ వాళ్ళ సిఎల్ఐ వచ్చింది, అండ్ దెన్ డిఎక్స్ ప్యాకేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ అండ్ పి, కంట్రోల్ షిఫ్ట్ అండ్ పి కమాండ్ ప్యాలెట్ ఓపెన్ అయింది. దీన్ని కమాండ్ ప్యాలెట్ అంటారు. ఇక్కడ నుంచి మనం కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. నేను కమాండ్ ఏంటో చెప్తా, నువ్వు టైప్ చేయ బ్రో. ఎఫ్డిఎక్స్ కోలన్ క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఇక్కడ వచ్చింది బ్రో. థర్డ్ రైట్, థర్డ్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఈ థర్డ్ ఆప్షన్ మీరు చూస్ చేయాల్సి. క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్ట్, రైట్. క్లిక్ చేసావా బ్రో? అది క్లిక్ చేసా. ఒకసారి విఎస్ కోడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. అవి సిఎల్ఐ ఇన్స్టాల్ అయింది. విఎస్ కోడ్ మళ్ళీ ఒకసారి రైట్, సేమ్ కమాండ్ ఎస్ఎఫ్డిఎక్స్ కంట్రోల్ షిఫ్ట్ పి ఎస్ఎఫ్డిఎక్స్ క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్ట్ కోలన్ కంట్రోల్ షిఫ్ట్ పి కమాండ్ ప్యాలెట్ ఓపెన్ కాదు, ఇది కమాండ్ ప్యాలెట్ కాదు, ఇది సెట్ చేయాలి. కమాండ్ ప్యాలెట్ ఓపెన్ అవ్వాలంటే కంట్రోల్ షిఫ్ట్ అండ్ పి, రైట్. ఎస్ఎఫ్డిఎక్స్ క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్ట్, అది క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ప్యాకేజెస్ వెయిట్ అవుతుంది, స్టిల్ రాలేదేంటి, మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. ఓకే బ్రో, మళ్ళీ సేమ్ కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేయవా, క్లోజ్ ఏం చేయకు, డైరెక్ట్ ట్రై చేయి. రీసెంట్లీ యూజ్డ్ అని కూడా కనిపిస్తుంది. అదే కదా, అదే ఒకసారి క్లిక్ చేయ, క్లిక్ చేసేసి డబుల్ క్లిక్ టాటా ఇక్కడ వచ్చింది. మీరు అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది పైన స్టాండర్డ్, ఎంటీ అండ్ అనలిటిక్స్ అని. సో స్టాండర్డ్ చూస్ చేసుకోండి. స్టాండర్డ్ ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేది, ఏదైనా ఒకటి నేమ్ ఇచ్చేసి ఇచ్చేసాను. ఓకే, ఎంటర్ కొట్టాలా?
ఒక లొకేషన్ చూస్ చేసుకో, ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నావు ప్రాజెక్ట్ని. మీరు ఎక్కడైతే మీ ప్రాజెక్ట్ని స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ చూస్ చేసుకో. క్రియేట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. రైట్, సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యడం అంటే యాప్ క్రియేషన్ లాగా కాదు, ఈ బిఎస్ కోడ్కి సెట్ అయిపోయింది. ఎస్ ఐ ట్రస్ట్ ఆథరైజ్ అని సెట్. రైట్, సో ఇది స్టెప్ 3. రైట్, ఫస్ట్ బిఎస్ కోడ్, సేల్స్ ఫోర్స్ డిఎల్ఐ, బిఎస్ కోడ్ల ప్యాక్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఫైల్స్ ఓపెన్ చేయగా లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫైల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ బ్రో కింద పక్కన ఐకాన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, కంప్లీట్ దిస్ వన్. రైట్, అలా క్లిక్ చేసి రైట్ ఇలానే ఉంటుంది. సో ఇది మన ప్రాజెక్ట్ సెటప్ అయిపోయింది. అయితే మీరు ఆల్రెడీ ఒక యాప్ క్రియేషన్ చేశారు కదా, ఆల్రెడీ కొన్ని అప్డేట్ కాస్ట్ క్రియేషన్ చేశారు, అవన్నీ ఇక్కడ లేవు. ఇప్పుడు అవన్నీ ఇక్కడికి ఎక్స్ట్రాక్షన్ చేయాలి అంటే మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్ని బిఎస్ కోడ్తోని మనం కనెక్షన్ చేయాలి. ఇప్పుడు జస్ట్ బిఎస్ కోడ్లో మీరు మీ ప్రాజెక్ట్ను మాత్రమే క్రియేషన్ చేశారు, అంతేకాని మీ ఆర్గ్ ఏదైతే ఉందో మన ఆర్గ్ క్లౌడ్లో ఉంది కదా, ఆ క్లౌడ్లో ఉన్న ఆర్గ్ని మన ఈ లోకల్ మిషన్ ఏదైతే ఉందో ఈ బిఎస్ కోడ్ దీనికి కనెక్షన్ చేయాలి. మళ్ళీ కమాండ్ ప్యాలెట్ ఓపెన్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్. ఎస్ఎఫ్డిఎక్స్ ఆథరైజ్ అండ్ ఆర్గ్, ఈ సెకండ్ రైట్. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి లేదు bro, Okay. అది కీబోర్డ్ షార్ట్ కట్, అది కీబోర్డ్ షార్ట్ కట్, అదే ముందు దాని పైన క్లిక్ మళ్ళీ ఓపెన్ చేయగా కంట్రోల్ షిఫ్ట్ ఎస్ఎఫ్డిఎక్స్ ఆథరైజ్ అండ్ ఆర్గ్. రైట్, అది ఇక్కడ ఆథరైజ్ అండ్ ఆర్గ్ అంటే మీ ఆర్గ్ని కనెక్షన్ చేయాలి. సో ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రొడక్షన్లోకి మీరు కనెక్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ శాండ్ బాక్స్ అంటే మన ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మీరు వాటెవర్ మీ ప్రాజెక్ట్ డిఫాల్ట్ ఉంటుంది కదా, మీరు దానిలోకి వెళ్తారనమాట. సో ప్రాజెక్ట్ డిఫాల్ట్ సెలెక్షన్ చేస్తారు, లాస్ట్ ఆప్షన్ ప్రాజెక్ట్ డిఫాల్ట్. ఒక నేమ్ ఇచ్చేవారు, అలియాస్ నేమ్, ఇది ఒక నేమ్ ఇచ్చే, ఇది మీ ఆర్గ్ నేమ్ లాగా కన్సిడర్ ఎంటర్. ఎంటర్ వచ్చేసి ఇప్పుడు మనకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ లోపల ఏదైతే మనకు సేల్స్ ఫోర్స్ యాక్సెస్ ఇవ్వాలో అది ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ నీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తు. ఇంకా దాన్ని అక్కడ ఓపెన్ చేయి, క్రోమ్లో ఆ లింక్ని కాపీ చేసి ఓపెన్ చేసి. నీకు సేవ్ అయిందా బ్రో? క్రోమ్లో సేవ్ అయిందా? అందుకే ఏంటి అంటే దాంట్లోకి వెళ్ళి ఎడ్జ్లోకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయి. రైట్, ఇక్కడ ఈ లింక్ కాపీ చేయి, ఆ పైన ఆ లింక్ కాపీ చేయి, క్రోమ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి లాగిన్. సో మనం మన ఆర్గ్ని అండ్ బిఎస్ కోడ్ని కనెక్షన్ చేస్తాం. మీకు ఇక్కడ అలో అని ఒక ఆప్షన్ వస్తుంది, అలో మనం సక్సెస్ఫుల్గా మన ఆర్గ్ అండ్ బిఎస్ కోడ్ని కనెక్షన్ చేసేసాం. క్లియర్? బిఎస్ కోడ్ నుంచి ఆర్గ్కి, మన ఆర్గ్ అనేది క్లౌడ్, బిఎస్ కోడ్ అనేది లోకల్ మిషన్. ఇప్పటి వరకు మన లోకల్ మిషన్ని మన ఆర్గ్ కనెక్షన్ చేయలేదు, ఇప్పుడు చేసాం. ఇప్పుడు మళ్ళీ బిఎస్ కోడ్ అయితే కనెక్షన్ చేసాం, బాగానే ఉంది. బట్ వాట్ ఎవర్ అప్స్ క్లాసెస్, వాట్ ఎవర్ మీ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటిని మీరు రిట్రీవ్ చేసుకోలేదు. ఇది వాట్ ఎవర్ మీకు క్లౌడ్ ఉందో క్లౌడ్లో నుంచి మన లోకల్ మెషిన్లోకి డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మేనిఫెస్ట్ అని ఒక ఫోల్డర్ ఉంది చూడు బ్రో, లెఫ్ట్ సైడ్ మేనిఫెస్ట్. ఇక్కడ ఈ పైన ఇట్ సైడ్ ఇక్కడనే పైన మేనిఫెస్ట్ నుంచి కొంచెం పక్కన బ్రో, ఈ పక్కన ఫైల్స్ అది ఓకే. క్లిక్
ఇక్కడ ప్యాకేజ్ XML ఉంది కదా ఒక ఫైల్, హ్మ్. అది హ్మ్. అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి అంటే మీ ఆర్గ్ లోపల నుంచి మీరు ఏమేమి రిట్రీవ్ చేయాలి అనుకుంటున్నారు. అపెక్స్ క్లాస్ని రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్? అందుకే పైన అపెక్స్ క్లాస్ ఉంది చూడండి. అపెక్స్ క్లాస్ స్టార్ మార్క్ అంటే కంప్లీట్గా అపెక్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ మన క్లాస్లన్నీ రిట్రీవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ ఫైల్ లోపల స్క్రోల్ చేయబో ఎట్లా బిట్వీన్ స్క్రోల్ డౌన్ చేయి. అపెక్స్ క్లాసు పేజెస్ ఇంకా కిందికి వెళ్ళి అపెక్స్ టెస్ట్ సూట్ ట్రిగ్గర్స్ ట్రిగ్గర్ డెఫినేషన్ ఇవన్నీ బండిల్ అండ్ లైట్నింగ్ కాంపోనెంట్ బండిల్స్, స్టాటిక్ స్టాటిక్ రిసోర్స్ రిసోర్స్ ఇవి కాకుండా 6.1 ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ ఏం లేవని మీరు కన్సిడర్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్. సో ఈ XML ఫైల్ మీకు ఇలానే ఉందా లేదా చెక్ చేయండి. ఇక్కడ ఏమని చెక్ చేయంటే రిట్రీవ్ దిస్ సోర్స్ ఫ్రమ్ ఆర్గ్ SFTX retrieve this source from org. రావట్లేదు బ్రో. ఒక్క నిమిషం. retrieve this Salesforce మళ్ళీ ట్రై చేయబడు. ఇది స్పేస్ SFTX స్పేస్ కోలన్ స్పేస్ రిట్రీవ్ టైప్ చేసే మొత్తం రిట్రీవ్ దిస్ స్పేస్ దిస్ సోర్స్ ఆర్గ్ SOURC ఫ్రమ్ ఆర్గ్. ఎంటర్ క్లిక్ చేయకుండా చూద్దాం. అదేంటి ఇది కమాండ్ రావట్లేదు. రిఫ్రెష్ చేయను సార్. ఏమవుతుంది కంట్రోల్ షిఫ్ట్ చేయలేదు అన్నది. చేసావు బ్రో? కంట్రోల్ షిఫ్ట్ పీక్ చేసావు కదా? కంట్రోల్ షిఫ్ట్ ట్రై చేయవా మళ్ళీ? నాకు తెలిసి చేసావు అనుకుంటా. ఈ ఫైల్ మీద క్లిక్ చేయి ఒకసారి. ఈ ఫైల్ మీద రైట్ నువ్వు ఫైల్ని సెట్ చేస్తున్నావు. ప్యాకేజ్ XML ఉందా? రైట్. ఇప్పుడు ట్రై చేసాడు FTX retrieve this from source org. అదొక్కటి సరే ఒకసారి ఎంటర్ చేయి బ్రో. రన్ అవ్వలేదు. సరే ఒకసారి ప్యాకేజ్ XML ఫైల్ మళ్ళీ క్లిక్ చేయవా? అందులో కొంచెం పైనకి పోదు. ఇక్కడ ఈ ఫైల్ మీదనే రైట్ క్లిక్ చేయి. రైట్ క్లిక్ చేయి మౌస్ మీద. రైట్ క్లిక్ చేసి కింద ఇక్కడ ఉంటుంది చూడు, రిట్రీవ్ సోర్స్ ఫ్రమ్ ఆర్గ్. ఇక్కడ ఉంది చూడు సెకండ్. అదేంటి ఆప్షన్? థర్డ్ ఆప్షన్ అదే. ఇదేంటి? రిట్రీవ్ సోర్స్ ఇన్ ద మేనిఫెస్ట్ ఫ్రమ్ ఆర్గ్ కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమైతుందంటే మీ ఆర్గ్ లోపల ఏవైతే కంటెంట్ ఉందో అదంతా వచ్చిందో లేదా మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. సో ఆ కన్ఫర్మేషన్ బ్రో ఇక్కడ నుంచి ఈ ఫోర్స్ యాప్ అని ఒక ఫోల్డర్ ఉంది చూడు, ఈ లెఫ్ట్ సైడ్ మేనిఫెస్ట్ ఫోల్డర్ పైన. మేనిఫెస్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేయి. ఇక్కడనే మీ ఆబ్జెక్ట్స్, అపెక్స్ క్లాసెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇక్కడ చూడు బ్రో, క్లాసెస్ అని ఉంది కదా, క్లాసెస్ అది ఓపెన్ చేయి, క్లిక్ చేయి. చూడండి నీ దగ్గర 2A క్లాసెస్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ అండ్ సాయి క్లాస్. అవన్నీ రిట్రీవ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం VS కోడ్ మన సేల్స్ ఫోర్స్ కనెక్షన్ చేసాం, అండ్ దెన్ ప్రాజెక్ట్ని కనెక్షన్ చేసాం, అండ్ దెన్ మీ ఆర్గ్ లోపల ఉన్న ఎవ్రీథింగ్ని మనం తీసుకొచ్చాం. ఈ XML ఫైల్ ఏదైతే ఉందో ఈ XML ఫైల్లో మీరు LWC కాంపోనెంట్స్, పేజ్ లేఅవుట్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్ ఎవ్రీథింగ్ యాడ్ చేయండి. నేను దగ్గర ChatGPT ఉంటే ChatGPT లోపలికి వెళ్ళి కాంపిటివ్ బ్రో నేను చెప్తా. బిఫోర్ ట్రిగర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. పర్లేదు, వేరే కొత్త చార్ట్ ఓపెన్ చేయవు. న్యూ చార్టా? రైట్.
సో ఏమంటే ఐఎమ్ కనెక్టింగ్ మై విఎస్ కోడ్ విత్ సేల్స్ ఫోర్స్ wanted to remove like retrieve wanted to retrieve all the components, so give me package.xml and visit I'm connecting my VS Code Salesforce org with VS Code VS Code with Salesforce or VS Code with Salesforce. VS Code with this. So I wanted to retrieve all the components give me package.xml code. So package.xml. ఎంటర్ చేసాను. ప్యాకేజ్.xml మీకు ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ చేసేస్తుంది. ఏది ఆబ్జెక్ట్స్, పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, దాని తర్వాత ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్, చూడండి ఇక్కడ వర్క్ ఫ్లోస్, వాలిడేషన్ రూల్స్, ఫ్లోస్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొఫైల్స్. సో ఇలా మీరు ఓన్గా చేయకుండా ఇక్కడ నుంచైనా చేయొచ్చు, కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇది కాపీ చేసి అక్కడ పెట్టేసి ఆ ప్యాకేజ్.xml ఉంది కదా దాంట్లో పెట్టేసి ఇదంతా తీసేసాను. దీంట్లో కంప్లీట్గా తీసేసి అది పేస్ట్ చేసి రైట్. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి రిట్రీవ్ చేయాలి. వచ్చేసింది, మనకు కావాల్సినవి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీ దగ్గర ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ ఏం లేవు కాబట్టి మీకు రావట్లేదు. బట్ ఎనీవే ఇలా మీరు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ని విఎస్ కోడ్ కనెక్షన్ చేస్తారు. విఎస్ కోడ్ కనెక్షన్ కంట్రోల్ క్లిక్ చేయవా సేవ్ అవుతుంది. కోడ్ కనెక్షన్ చేస్తారు. కనెక్షన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ సెటప్ చేస్తారు. అండ్ విఎస్ కోడ్ నుంచి మీరు ఆథరైజ్ చేసుకోవాలి. ఆథరైజ్ చేసుకున్న తర్వాత కావాల్సిన కాంపోనెంట్స్ అన్నిటిని తెచ్చేసుకోవాలి. మనకు కావాల్సిన షార్ట్ కట్. అయితే ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే ఈ విఎస్ కోడ్ రిలేటెడ్ ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్స్ యూట్యూబ్లో ఉన్నాయి. చాలా టైం చేస్తారు ప్రతి ఆప్షన్ చూడాలంటే ఒక్కసారి మీరు విఎస్ కోడ్ రిలేటెడ్ అసలు ఎలా ఆ ప్లాట్ఫామ్ ఏంటి, దాంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు ట్రై చేయండి. మనం యూజ్ చేస్తుంటే మీకు ఎలాగో తెలుస్తుంది. బట్ స్టిల్ మీకు ఒకవేళ క్లారిటీ కావాలి అనుకుంటే ఆ యూట్యూబ్లో ఒక 10-15 మినిట్స్ వీడియో ఉంటుంది. ఆ వీడియో విఎస్ కోడ్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేసి మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇవాళ నేను వీడియో అప్లోడ్ చేయగానే ఎలా అయితే ఇప్పుడు సాయి బ్రో దాంట్లో మనము ఒకటి విఎస్ కోడ్, సిఎల్ఐ, డిఎక్స్ అండ్ దెన్ తర్వాత విఎస్ కోడ్లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ని కనెక్షన్ చేసి ప్రాజెక్ట్ క్రియేషన్ చేసి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ రిట్రీవల్ చేసామో ఇది మీరు చేస్తే మీ విఎస్ కోడ్ సెటప్ అయిపోయింది. మీకు క్లియర్ అయింది అంటే రేపటి నుంచి మనం ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తాం కంప్లీట్గా. సో మేబీ నేను బిల్డ్ చేస్తూ మీతో కూడా నేను బిల్డ్ చేపిస్తాను క్లాస్లో. లైక్ అపెక్స్ ట్రిగ్గర్స్లో కాదు, మీరు ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. సో దీంట్లో ఏంటంటే నేను ఒక కాంపోనెంట్ బిల్డ్ చేసి సేమ్ ఆ కాన్సెప్ట్లో ఇంకో కాంపోనెంట్ మీ ఎవరితోనైనా ఒకరితో బిల్డ్ చేపిస్తాను. అందుకే ఇవాళ కంప్లీట్గా మీ సెటప్ని ఫినిష్ చేసుకోండి. ఈ సెటప్లో ఏంటంటే మీరు చేసే టైంలో కొంతమందికి ఈజీగా అవుతుంది, కొంతమందికి అవ్వదు. దానికి చాలా టైం పడుతుంది. ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే నాకు పింగ్ చేయండి, నేను మీతో కనెక్ట్ అయ్యి మీకు సెటప్ని చేసిస్తాను. బట్ ఏంటంటే ఫస్ట్ విఎస్ కోడ్ గురించి ఒకసారి యూట్యూబ్లో చూసి దెన్ ఇప్పుడు మన వీడియోలో ఉన్న స్టెప్స్ని ఫాలో అయితే మీరు ఇన్స్టాల్ చేయండి, కనెక్షన్ చేసి పెట్టేసేయండి. ఇప్పటి వరకు మీకు వస్తే రేపటి నుంచి మనము వాట్ ఎవర్ మనకు సేల్స్ ఫోర్స్ ఎల్డబ్ల్యూసీ ఉందో ఆ ఎల్డబ్ల్యూసీని చేసేస్తాం. క్లియర్? కరెంట్ బ్రో అండ్ జగదీష్ VS Code ఇన్స్టాల్ చేసుకున్నాను, అది ఎప్పుడు చేసుకోలేదు. అర్థం కాలేదు జగదీష్. నేను VS Code ఇన్స్టాల్ చేసుకున్నాను. అవునవును, అది జస్ట్ ఇప్పుడు మనము డిఎల్ఐ లైక్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేసాం కదా దాంట్లోనే ఉంటుంది అది ఇన్స్టాలేషన్. CLI కోడ్ చేసుకుంటే అవుతుంది. సో ఫస్ట్ విఎస్ కోడ్, సేల్స్ ఫోర్స్ డిఎక్స్ సిఎల్ఐ సెకండ్, తర్వాత విఎస్ కోడ్ లోపల ప్యాకేజెస్,
మీకు ఒక వెబ్‌సైట్ పంపిస్తా. దాంట్లో క్లియర్‌గా గైడ్ ఉంటుంది. ఏమేం స్టెప్స్ కావాలనేసి. ఇన్‌స్టాల్ చేసి పెట్టండి. దెన్ ఒకవేళ మీకు ఆ ఇష్యూ ఆ స్టెప్స్ ఫాలో అయినా కూడా మీకు కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు నాకు పింగ్ చేయండి. మనం కనెక్ట్ అయిపోయి మనం కావాల్సిన ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకుందాం. ఓకే. సో, ఎల్‌డబ్ల్యూసీ అనేది మనము చాలా కాంపోనెంట్స్ వైస్ అయితే నేర్చుకోము. బేసిక్ ఏంటి అంటే కాన్సెప్ట్స్ వైస్ నేర్చుకుంటాం. ఎలా అయితే అపెక్స్‌లో మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అలానే కాన్సెప్ట్స్ వైస్ ఇక్కడ కూడా నేర్చుకుంటారు. అండ్ మీకు ఇంటర్వ్యూస్‌లో అడిగేదైనా, మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసేదైనా ఆ కాన్సెప్ట్ మీద మాత్రమే మీరు వర్క్ చేస్తారు. ఫస్ట్ ఒకటి లైఫ్ సైకిల్ లుక్స్ ఇంపార్టెంట్. దెన్ డెకరేటర్స్ ఇంపార్టెంట్. దెన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఈ 3 కాన్సెప్ట్స్ మీకు ఎల్‌డబ్ల్యూసీలో క్లారిటీ వస్తే మీ ఎక్స్‌పీరియన్స్‌కి చాలా ఎక్కువ ఇంకది. మీరు కాంపోనెంట్స్ బిల్డ్ చేయగలిగితే. ఇన్ డెప్త్ ఏముండదిక్కడ. సో, వీటినే మనం నేర్చుకుంటామనమాట. ఈ మేజర్‌గా ఈ 3 కాన్సెప్ట్స్ మీరు క్లియర్ చేసుకోగలిగి ఎల్‌డబ్ల్యూసీ బిల్డ్ చేయగలిగితే సరిపోతుంది. బిల్డ్ చేయడం కూడా మీకు ఇబ్బందేం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వెబ్‌సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు కంప్లీట్‌గా హెచ్‌టీఎంఎల్ కోడ్ స్క్రాచ్ నుంచి రాస్తారు. ఇక్కడేంటంటే మనకు కాంపోనెంట్స్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు టేబుల్ చూసారు కదా! లైట్నింగ్ టేబుల్స్ కానీ, మన రికార్డ్ ఫార్మ్స్ కానీ, అవన్నీ ఆల్రెడీ మనకు బిల్డ్ అయిపోయి ఉన్నాయి. వాటిని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవాలి అంతే. అది ఎలా యూజ్ చేయాలనేది మనం ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. అదే మనం చూసుకుంటాం. క్లియర్. సో, ఈ సెటప్ మీద ఫస్ట్ మీరు ఫినిష్ చేయండి. ఒకవేళ సెటప్ అయితే రేపు నేను చూపిస్తా. ఒక 2, 3 కాంపోనెంట్స్ బిల్డ్ చేయడము, దాన్ని ఎలా డిప్లాయ్ చేయడము, ఎలా చెక్ చేయడం అనేసి. దాని తర్వాత మనం కాంపోనెంట్స్ బిల్డ్ చేసి, కస్టమ్ యూఐ బిల్డ్ చేయడము, వాటెవర్ మనకు కావాల్సిన ఈ కాన్సెప్ట్స్ 3, 4 ఉన్నాయో, ఆ కాన్సెప్ట్స్‌ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి నేర్చుకోవచ్చు. మీకు క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఓకే బ్రో. ఓకే బ్రో. రైట్. సాయి బ్రో ప్రాక్టీస్ ఎక్కడి వరకు వచ్చింది నీది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో చేస్తున్నా. నేను డౌట్ మీకు పింగ్ చేస్తా. ఓకే. అంటే ఇప్పుడు వచ్చావా ఏది బిఫోర్ ట్రిగ్గర్స్‌కి? అదే ఇగో అవే ప్రాక్టీస్ చేస్తున్నా. కొన్ని సినారియోస్ తీసుకొని చేస్తున్నాను. ఏది డూప్లికేట్ రూల్స్ అవా? డూప్లికేట్ రూల్స్ ప్లస్ మీరు ఇచ్చిన అంటే మనం చేసిన దానికి కొన్ని రిలేటెడ్ టాస్క్ అంటే రిలేటెడ్ ఉన్న టాస్క్ ఏమైనా ఇవ్వమంటే చాట్‌జిపిటి ఇచ్చింది ఒక 10. ఓకే. అది చేస్తున్నా. అంటే మొత్తం కోడ్ రాయకుండా జస్ట్ ఇంపార్టెంట్ లాజిక్ ఏది ఉంటది అది రాయగలుగుతున్నామా లేదా చెక్ చేస్తున్నా బ్రో. ఓకే. అంటే నీ సిట్యుయేషన్ ఎలా ఉంది బ్రో ఇప్పటి వరకు యాస్ ఆఫ్ నౌ నీకెలా ఎంత వరకు కాన్ఫిడెన్స్ వచ్చింది? హ్మ్. రాయగలుగుతావు. బిఫోర్ ఫ్లోస్ వరకు వాడు అడిగిన రాయగలుగుతా. ఈరోజు వాడు అడిగినా కూడా చెప్పినా కదా! సో, ఆ లెవెల్ వరకు అవును. చెప్పగలుగుతా. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదుగా? అప్పటి వరకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఆఫ్టర్ ఫ్లోస్ ఈ 2 డేస్‌లో చూసుకుంటే అయిపోతుంది. ఎల్‌డబ్ల్యూసీ బేసిక్స్ చూసుకొని ఎళ్ళిపోతా. అందుకే. ఎందుకంటే నీకు సాటర్‌డే వరకు టైమ్ ఉంది కాబట్టి హ్మ్. మోస్ట్‌లీ మోస్ట్‌లీ ఒకవేళ తను కాల్ చేస్తే సాటర్డే కాదు మండే పెట్టమని చెప్తా. అడుగు ఒకసారి రిప్లేస్ చెయ్యి. ఇన్ కేస్ పాసిబిలిటీస్ ఉంటే. ఒకవేళ లేకపోతే సాటర్‌డేనే వెళ్ళు. నీకు ఆల్మోస్ట్ ఇవాళ ఎంత బ్రో? ఇవాళ ట్యూస్‌డేనే. వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే 3 డేస్ ఉన్నాయి. హ్మ్. సో, ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో కూడా ఇవే బ్రో. పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్డేట్ చేయడం. ఇదొక్కటే ఇబ్బంది నీకు. నువ్వు అబ్జర్వ్ చేసి చూడు. పేరెంట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్‌ని క్రియేషన్ చేయాలంటే అక్కడ మల్టిపుల్ లూప్స్ ఉండవు. అండ్ మ్యాప్ డేటా టైప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా పేరెంట్ ఓకే. రికార్డ్స్‌ని మనం లూప్ చేసి ఆ చిల్డ్రన్ రికార్డ్‌ని కాంటాక్ట్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ వాటిని క్రియేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈవెన్ చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్‌ని అప్డేట్ చేయాలన్నా సిమిలర్ గానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిల్డ్రన్ రికార్డ్స్ మల్టిపుల్ ఉంటే బట్ ఆ చిల్డ్రన్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ ఒకటే ఉంటుంది. అవును. బట్ పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్డేట్ చేయాలంటే ఇబ్బంది. ఎందుకంటే పేరెంట్ మనకు రావడమే మల్టిపుల్ వస్తున్నాయి. ఆ మల్టిపుల్ పేరెంట్స్ రిలేటెడ్ చిల్డ్రన్స్ కూడా మల్టిపుల్ ఉంటారు. ఇక్కడనే మ్యాప్ యూటిలైజేషన్ కావాల్సుంటుంది. రిమైనింగ్ సినారియోస్‌లో మ్యాప్ పెద్ద యూటిలైజేషన్ అవ్వదు మీకు. స్కోప్ లేదు. ఓకే. ఒక్కసారి క్లారిటీ తీసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది. అండ్ నీకు ఎల్‌డబ్ల్యూసీ ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ క్వెషన్స్ వాళ్ళు పెద్దగా అడగరు ఎలాగో. ఈ ట్రిగ్గర్ కోడ్ రాయగలిగి నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే సరిపోద్ది బ్రో. అందుకే ఇంకా ఓకే. ఫోకస్ చెయ్యి. బిఫోర్ త్వరగా ఫినిష్ చేసేయి. ఇవాళ ఎట్టి పరిస్థితిలో బిఫోర్ ఫినిష్ అయ్యేలా చూసుకో. ఓకే బ్రో. ఓకేనా? ఆ! ఓకే బ్రో. బాయ్ మరి. ఓకే బ్రో.